హాయ్ ఫ్రెండ్స్, మన షాప్కి అయితే డ్రీమ్ యుగా బైక్ ఒకటి వచ్చింది. అది ఇంజిన్ సౌండ్ వస్తుందని చెప్పి కస్టమర్ కంప్లైంట్ చెప్పారు. అది చెక్ చేసి చూస్తే క్రాంక్ ఫెయిల్ అయిపోయింది, బోర్ ఫెయిల్ అయి ఉంది, వాల్స్ ఫెయిల్ అయి ఉన్నాయి. ఈ మూడు చేయాలంటే ఇది ఇంచుమించు ఫుల్ ఇంజిన్ చేసినట్టేను అని చెప్తే కస్టమర్ ఏమన్నాడు అంటే ఎంత ఖర్చు అయినా పర్లేదన్నా నాకైతే బండి ఫుల్ కండిషన్లో కావాలని చెప్పి చెప్పారన్నమాట. ఇంజిన్ సౌండ్ అయితే ఒకసారి వినేయండి. You said never let me go. 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 You said హాయ్ ఫ్రెండ్స్, మనమైతే డ్రీమ్ యోగాకి ఇంజిన్ ఓపెన్ చేస్తున్నాం. ఫుల్ ఇంజిన్, దానికి సంబంధించిన సామాన్లన్నీ తీసుకొచ్చి రెడీ చేస్తున్నాము. హెడ్లో వచ్చి వాల్స్ రెడీ చేస్తున్నాయి, ప్లగ్ మార్చాలి. క్రాంక్లో వచ్చి క్రాంక్ బేరింగ్లు, కనెక్టింగ్ రాడ్డు మార్చున్నాయి. బోర్లో వచ్చి బోర్ పిస్టన్ కటింగ్ చేపించున్నాము 25 సైజు. క్లచ్లో వచ్చి క్లచ్ రబ్బర్లు చేంజ్ చేస్తున్నాయి, క్లచ్ ప్లేట్లు మారుస్తున్నాం. ఎట్టో టైమ్ చైన్లో వచ్చి టైమ్ చైన్ కిట్ మొత్తం చేంజ్ చేస్తున్నాము. ఇవి రెండు వచ్చి టైమ్ చైన్ సామాన్లు, చైను లోపల వచ్చి సామాన్లు. ఇవి ఇంజన్లో వచ్చి మనం ఓల్వో లైన్ వాడుతున్నాము. ఇవి వచ్చి ఇంజిన్ ప్యాకింగ్లు, ఇది వచ్చి హెడ్ గ్యాస్కెట్, ఇది వచ్చి బోర్ ప్యాకింగు, ఇది వచ్చి సెంటర్ గ్యాస్కి మనకు మామూలుగా ప్యాకింగ్ రాదన్నమాట. దానికి ఈ పేస్ట్ వేసి యూజ్ చేయాలి మనం. అలాగే ఇక్కడ వచ్చి ఆయిల్ సీల్ కిట్టు, ఇక్కడ వచ్చి సైడ్ ఓరింగు, ఇది వచ్చి టాప్ ఓరింగు, ఇది వచ్చి పెట్రోల్ పైపు, ఇది వచ్చి ఎయిర్ ఫిల్టరు, ఇది వచ్చి స్పీడోమీటర్ కేబుల్. ఈ స్పేర్స్ అన్నీ మనం కంపల్సరిగా ఇంజిన్ చేసినప్పుడు అన్నీ చూసుకొని మార్చాలన్నమాట. ఇంజిన్ వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సౌండ్ లేదు. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే అవుట్లుకింగ్ మనకు ఈ విధంగా అయితే వచ్చింది. You said never